ఇప్పుడు కూరగాయల రేట్లు మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా ఉన్నాయి. అందులో టమాటా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్ని కూరలలో. దాని కాస్ట్ చూస్తుంటే ఆకాశాన్ని ఎంతుతుంది కాస్ట్ వైజ్‌గా. అయితే ఇప్పుడు దానివల్ల ఎంతమందికి ప్రభావితం అవుతుంది? మ్యాక్సిమం మనం కూరల్లో వాడేది టమాటా, పచ్చిమిర్చి. ఆ రెండిట్ల కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. మెయిన్ తీసుకోవాల్సినవే తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అంత కాస్ట్ ఉన్నాయి. మినిమం రెగ్యులర్గా వాడుకునే కూరగాయలైనా తక్కువ ఉంటే బెటరు. మేము వచ్చేది బయట కన్నా ఇక్కడ తక్కువ ఉంటాయని వచ్చాం. ఇక్కడ కూడా అదే కాస్ట్ ఉన్నాయంటే బయట ఇంకా ఎంత ఎక్కువ ఉంటాయో ఆలోచించండి. ఓకే. అంటే ఇంటికి తీసుకొచ్చి రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు. అది అంటే అది మంచిగా ఉందనిపిస్తుందా మీకు ఇక్కడికి ఇలా వచ్చి తీసుకోవడం అంటే? యాక్చువల్గా మేము మన ఇంటికి వచ్చే కూరగాయలతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉంటాయండి. అందుకని ఇక్కడ ఫ్రెష్గా కూడా ఉంటాయని ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఈ రేటు ఉన్నాయి కాబట్టి మన ఇంటి దగ్గర డబుల్ చేసి అమ్ముతున్నారు. కాబట్టి ఎలా ఎక్కువైనా సరే ఇక్కడికే వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా కాస్ట్లు పెంచుతూ పోతే సామాన్యులు బ్రతకడం ఏ విధంగా కష్టం అండి, చాలా కష్టం. అది మేము అందరూ తీసుకోలేరు కదా, రోజువారీ కూలీలు ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతారు? అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి కదా. కాబట్టి నిత్యావసర కూరగాయలైనా తక్కువ రేటు ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే దీనికి రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చున్నాను? మేబీ మేము ఎండాకాలం వల్ల పెరిగాయి అనుకున్నాం. బట్ ఎప్పుడో ఒకసారి అయినా తగ్గాలి కదా. టమాటా అయితే అసలు తగ్గడం లేదు, ఆనియన్స్ తగ్గడం లేదు, మిర్చి తగ్గడం లేదు. ఆ మూడు కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అవే నిత్యం వాడే వస్తువులు కూడా ఆ మూడే. మరి ఆ మూడు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు చూసుకుంటే ఇప్పుడు టమాటా తీసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు వచ్చేది కేజీ. అండ్ అలానే ఆనియన్స్ కూడా మనకి 10-20 రూపాయలు వచ్చేది. ఇలాంటి కాస్ట్ ఇలా పెంచడానికి గల రీజన్స్ ఒక్కసారిగా పెంచడానికి ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉంటుంటారు? అంటే ప్రభుత్వం వైపు మనం చూసుకున్నట్టయితే రీజన్స్ అయితే తెలియదు, కానీ పండేదానికన్నా మధ్యలో వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారని నా ఉద్దేశం అండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక మాట వినిపిస్తుంది, రైతుల నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేస్తాము. అదైతే మొదటి నుండి జరగడం లేదండి, ఇప్పుడు కూడా జరగడం లేదని నా ఉద్దేశం. మెయిన్ ఏంటంటే నిత్యావసర కూరగాయలు అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వస్తాయి. ఆ మూడు అయినా కనీసం మాకు అందుబాటు ధరల్లో ఇస్తే బాగుంటుందని మిగతా వాళ్ళ వైపు నుండి నా విన్నపం.